హాయ్ అండి అందరికి. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం సిద్దిపేట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కరీంనగర్ అండ్ సిద్దిపేట రోడ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ ఏదైతుందో బ్రిడ్జ్ కొంచెం ముందుకు వచ్చినాం మనము. ఇక్కడ ఏంటంటే మన పాత పట్టాలు అనేది తీసేసి మళ్ళీ కొత్త పట్టాలు వేసారు. ఇక్కడ అన్ని కొత్త పట్టాలు వేసారు. ఇక్కడ వరకు క్లోజ్ చేసారు. ఇవి కొత్త పాత పట్టాలు తీసేసి కొత్త పట్టాలు వేసారు. కొత్త పట్టాలు వేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది అక్కడ వాళ్ళు చేస్తారు. అక్కడ ముందుకు వాళ్ళు చేస్తారు. మన సిద్దిపేట కరీంనగర్ బ్రిడ్జ్ అవుతుందో రోడ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి చేస్తున్నారు. అక్కడ నుండి వాళ్ళు అసలు ఎట్లా చేస్తారు, ఈ పట్టాలన్నీ వేసిన తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది ఒకసారి మనం ఈ వీడియోలు చూసుకుందాం. అంటే లెవెల్స్ చేస్తురా, మరి ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకుందాం. మనం ఇవి ఇక్కడైతే మొత్తం కొత్త పట్టాలు వేసి పెట్టారు. ఆల్రెడీ పాత పట్టాలు తీసేసి మళ్ళీ కొత్త పట్టాలు వేస్తారంటే అది మనం చూసుకుందాం. ఆ వీడియో కూడా మనం చూసుకుందాం త్వరలోనే. అది నాకు చెప్పినుండే ఈ మధ్యలో వేస్తామని చెప్పారు. ఈ మధ్యలో అంటే నేను కంపల్సరీ మళ్ళీ ఒక 2 daysకి ఒకసారి నేను ఖచ్చితంగా విజిట్ చేస్తూనే ఉంటా. 2 daysకి ఒకసారి విజిట్ చేసి మరి అవన్నీ తీసి ఎట్లా వేస్తారు అన్నది కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో అది కూడా మంచి అది కూడా తీసుకుందాం మనం. సరే, ఇది వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూసుకుందాం. అంటే పాత పట్టాలు తీసేసి కొత్త పట్టాలు వేసిన తర్వాత లెవెల్స్ ఎట్లా సెట్ చేస్తున్నారో మనం చూసుకుందాం. ఇది ఈ పట్ట ఒక్కొక్కటి ఇంచుమించుగా ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇది చాలా మటుకు చూస్తున్నా, ఎక్కడ చూసుకుంటూ వస్తున్నా, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇది అంటే చాలా లెంత్ వాళ్ళు అంటారు. ఒక్కొక్కరు అంటే ఇంచుమించుగా ఇది 100 meters ఉంటుంది అని అంటారు. ఇది నేను చాలా అక్కడ నుండి చూసుకుంటూ వస్తున్నా, అది ఎక్కడ కూడా జాయింట్ లేదు. ఇక్కడ ఎన్ని మీటర్లకు వస్తుందో జాయింట్, ఎక్కడ కూడా జాయింట్ లేదు. అక్కడ పట్టా చూసుకుంటూ వస్తున్నా, జాయింట్ అయితే లేదు. ఇక్కడ వరకు కూడా ఇంకా కూడా నాకు పట్టానే దొరకట్లేదు. జాయింట్ కూడా ఇంకా దొరకట్లేదు. దగ్గర బ్రిడ్జి వరకు వచ్చిన ఇక్కడ కనబడుతుంది నాకు జాయింట్. ఇక్కడే బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఉంది జాయింట్. అంటే ఇప్పుడు దగ్గర జాయింట్లు ఉంటే అప్పుడప్పుడు ఏదైనా ఒక్కొక్క నట్లు లూజ్ అయినా కానీ మన అంటే పట్టాలు జరిగే సూచనలు ఉంటాయి కదా. అందుకే ఆ బందోబస్తు కొద్దీ ఇంత లాంగ్ పట్టాలు వేసారు. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి. అంటే ఇంచుమించు ఒక 200 meters పక్కా ఉంటుంది లాంగ్. 200 meters ఒక్కొక్క పట్ట, పెద్ద పట్ట చూసి ఇంచుమించు 200 meters ఉంటుంది. మనకి ఎక్కడంటే అక్కడి నుండి ఇంచుమించు ఆ ప్లేస్ నుండి బ్లర్ అవుతుంది. ఆ ప్లేస్ అది వాడుదా ఉంది. ఇంకా దాని అవతల నుండి కూడా మనకు ఈ జాయింట్ లేకుండా ఉంది పట్ట. అంటే చాలా పెద్దగా ఉంది పట్ట. సరే, వాళ్ళు ఈ పట్టాలు వేసిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అనేది కూడా చూసుకుందాం మనం. ఇది మొత్తం కంప్లీట్ కొత్త పట్టాలు వేసిన తర్వాత మళ్ళీ అంతా కొంచెం మాడిఫై చేసుకుంటూ వస్తారు. మరి ఇక్కడేమో వర్క్ చేస్తారు, అవన్నీ టైట్ చేస్తారు. ఏం చేస్తారు అది ఇక్కడికే నేను సజెషన్ ఇస్తాను. మొత్తం ఇదంతా కొత్త ట్రాక్. ఇది उधर जाते उधर, हाँ इधर जाते हैं. ओके
అవన్నీ సెట్ చేసారు. ఇవన్నీ ఏంటంటే పట్టాలు అనేవి లైన్గా ఉండాలంట. పట్టాలు అనేవి లైన్గా చేస్తారట. చేసి కూడా మళ్ళీ తర్వాత హైట్ ఏమైనా ఉంటే హైట్ సెట్ చేస్తారు. ఒకటి 2 3 4 మొత్తం 4 వేసారు. 4తో దాన్ని అక్కడ సైడ్ అంటే వాళ్ళు అటు అంటారు కదా, అటు అంటే అది ఇటు జరుగుతుంది. వాళ్ళు అక్కడ కంకర తీస్తారు. వాళ్ళు కంకర తీసి సైడ్ అవుతారు. ఇది కొంచెం చూస్తారు. ఆయన అక్కడ ఉండి చూస్తుడు ఎటు జరపాలి అని. ఇంకొంచెం జరపమంటాడు. జరుపుతాడు. మనకైతే పెద్ద జరుగుతున్నట్టుగా ఏం అనిపిస్తలేదు. నేను నిల్చున్న కంకర కూడా కదులుతుంది. అక్కడ బేసిక్ దొరుకుతున్నట్టుంది. అది అందుకే వచ్చేస్తుంది. దాన్ని గట్టి కుడుతారు. అది మొత్తం కదులుతుంది. కంకరాలు ఎట్లా పడుతుంది చూడండి. ఈ ట్రాక్ పైన మొన్ననే ట్రయల్ రన్ జరిగింది. కొంచెం ముందుకెళ్తే ఆడ కొత్త పట్టాలు వేసి పెట్టేసారు. ఆల్రెడీ ఇది కొత్త పట్టాలు వేసారు. కొత్త పట్టాలు వేసిన తర్వాత ఇది మన వర్క్ వేస్తారు. కొంచెం సెట్ చేసుకుంటా మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ ముందుకేసుకొని మళ్ళీ సెట్ చేస్తారు. ఆల్రెడీ కొంచెం జరిగిన తర్వాత మళ్ళీ అన్ని సైడ్ వేసుకుంటారు. మళ్ళీ ముందుకేసుకుంటారు. అట్లా కొంచెం ముందుకు జరుగుతుంది.